Good morning, dear students. Welcome to SYH Guru. Please like and share our videos and subscribe our channel. మన పదవ తరగతి పాఠ్యపుస్తకంలోని 4వ పాఠం కణ్ కణక అధికారి. కణ్ కణ్ అనగా ప్రతి అణువు, కణ్ అనగా అణువు, కణ్ కణ్ అనగా ప్రతి అణువు, క అంటే అర్థము యొక్క, అధికారి అంటే అధికారి. అంటే ఈ ప్రకృతిలో ఉండే ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు యొక్క, అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు యొక్క నిజమైన అధికారి ఎవరు, వాస్తవమైన అధికారి ఎవరు, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువుపై లేదా ప్రతి కణముపై ఎవరి హక్కు ఉంది అనే విధంగా ఈ లెసన్లో ఇక్కడ చాలా చక్కగా డిస్కస్ చేయడం జరిగింది. ఈ కణకణిక అధికారి అనే పాఠము ఇది ఒక కవిత. ఈ కణకణిక అధికారి అనే పాఠము ఒక కవిత. ఈ కణకణిక అధికారి అనే కవితను రచించిన రచయిత శ్రీ రామధారి సింహ దినకర్. శ్రీ రామధారి సింహ దినకర్ హిందీ సాహిత్య జగత్తులో ఒక గొప్ప కవి అనేసి మనము చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మన కవి గారి పేరు రామధారి సింహ్ మాత్రమే. ఈ పక్కన దినకర్ అని ఉంది కదా, ఈ దినకర్ అనేది రామధారి సింహ గారికి ఇచ్చిన ఒక బిరుదు అనమాట. దినకర్ అంటే అర్థం ఏందో తెలుసా? సూర్యుడు అని. అంటే ఈ సృష్టిలో సూర్యునికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఎంత గొప్పతనం ఉందో, అదే విధంగా హిందీ సాహిత్య జగత్తులో మన కవి అయిన శ్రీ రామధారి సింహ గారికి అంతటి గొప్ప స్థానము ఉందన్నమాట. అంతటి గొప్ప స్థానాన్ని అలంకరించారు శ్రీ రామధారి సింహ గారు. కాబట్టే ఇతనిని హిందీ సాహిత్య జగత్తులో దినకర్ అనేసి పిలుస్తారు. దినకర్ అనగా మనకు అర్థం ఆల్రెడీ తెలిసినదే, सूर्युडु అని. ओकेना. कण कण का अधिकारी नामक पाठ एक कविता है. कण कण का अधिकारी नामक कविता के कवि श्री रामधारी सिंह दिनकर जी हैं. ఓకేనా. సరే, ఈ రామధారి సింహ దినకర్ గురించి మనము, దినకర్ గారి గురించి మనము చెప్పుకోవాలంటే యాక్చువల్గా వీరి ప్రతి రచనలోను ఏముంటుందంటే మనకు దేశభక్తి అనేది కనబడుతుంది అనమాట. ప్రతి రచనలో దేశభక్తి అనేది కనబడుతుంది. అంటే వీరు ఎక్కువగా చేసిన రచనలు ఏంటంటే ఇతివృత్తాత్మక కథ. అంటే మామూలుగా ప్రాచీన కాలంలో గడిచిన కథలు ఉంటాయి కదా, అటువంటి కథలను తీసుకుని ఎక్కువగా రచించడం జరిగింది. అయితే నాటి పరిస్థితులను, అంటే ఆనాటి పరిస్థితులను ఎలా వర్ణిస్తారంటే ప్రస్తుతం మన యొక్క లక్ష్యము, మన యొక్క కర్తవ్యం ఏమి అన్నట్టుగానే ఆ కవితలన్నీ రచించడం జరుగుతుందన్నమాట. యాక్చువల్గా వీరు స్వాతంత్ర సమర సమయంలో వీరి రచనలు ప్రతి వ్యక్తిలో దేశభక్తి జనింపజేయడానికి, దేశభక్తి పెరగడానికి ఎంతో దోహదపడ్డాయని కూడా మనము చెప్పుకోవచ్చు. వీరి భాష కూడా ఏ విధంగా ఉంటుందంటే, వీరి భాష ఓజపూర్ణ అనమాట. ఓజపూర్ణ అంటే అర్థమేమి? ఉత్తేజకరమైనది. ఓజపూర్ణ అంటే అర్థమేమి? ఉత్తేజకరమైనది. అంటే వీరి యొక్క లాంగ్వేజ్, వీరి యొక్క భాష వింటే వరకు ఖచ్చితంగా ఉత్తేజం అనేది పొంగి వస్తుంది. అటువంటి ఒక గొప్ప కవి మన రామధారి సింహ దినకర్ గారు అనేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మనము పేజ్ నెంబర్ 19లో చూసినట్టయితే ఈ పాఠానికి సంబంధించి ఒక ఉన్ముఖీకరణ ఇచ్చారు. జనరల్గా ఇక్కడ ఏ ఉన్ముఖీకరణ ఇచ్చినా అది పాఠంలోని అంశానికి సంబంధించి, అంటే ఆ పాఠంలో కాంటెంట్ ఏముందో మనకు ఈ ఉన్ముఖీకరణలోనే అర్థమైపోతుంది. సరే, ఈ ఉన్ముఖీకరణను మనము గమనించినట్టయితే ఇక్కడ ఇస్తున్నా చూడండి. सूत काटते थे गांधीजी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे. ऐसा था उनका आश्रम, ऐसा था उनका आश्रम. गांधी जी के लिए
पूजा के समान था श्रम, पूजा के समान था श्रम. ఏం చెబుతున్నారు ఇక్కడ? सूत कातते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे. ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा के समान था श्रम. అంటే చూడండి ఇక్కడ గాంధీ గారి యొక్క ఆశ్రమం గురించి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే ఆ గాంధీ గారి యొక్క ఆశ్రమం ఎలా ఉండేది? గాంధీ గారి ఆశ్రమం ఏదో మనకు అందరికీ తెలిసిందే. మహాత్మా గాంధీ గారి ఆశ్రమం పేరు సబర్మతి ఆశ్రమం కదా. ఈ సబర్మతి ఆశ్రమము గుజరాత్లో ఉంది, అవునా లేదా? చెబుతున్నాడు ఇక్కడ, सूत कातते थे గాంధీజీ. ఆ సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారు ఏం చేసేవారట? తమ పని తమ స్వయంగా చేసుకునేవారు అనమాట. మనం గాంధీజీ గారి నుంచి విన్నాం, తమ పని తాము స్వయంగా చేసుకునేవారు అనేసి. వారు ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఒక రోల్ మోడల్గా వారు తమ పని తాను చేసుకొనేసి ఒక రోల్ మోడల్గా అందరికీ నిలిచారు. చెప్తున్నారు చూడండి, వారు ఏమేమి చేసేవారంట? सूत कातते थे గాంధీజీ. सूत కాతతే थे అంటే అర్థమేమి? గాంధీ గారు స్వయంగా తమ చేతులతో నూలును వడికేవారు, నూలు నుండి దారాన్ని తీసేవారు. అర్థమైందా? అలా చేయడమే కాకుండా కపుడా బునుతే థే, మన గాంధీ గారే స్వయంగా బట్టలు కూడా అల్లేవారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో మనము చూసుకున్నాం. అప్పుడు అటువంటి ఉద్యమాలలో విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం కూడా వచ్చింది, అవునా లేదా? అంటే ఏమి? ఆ సమయంలో విదేశాలలో తయారైన వస్త్రాలని బహిష్కరించి కేవలం మన దేశంలో తయారైన చేనేత వస్త్రాలనే, ఖాదీ వస్త్రాలనే మన భారతీయులంతా ఉపయోగించారు. మన మహాత్మా గాంధీ గారిని గమనించినట్టయితే ఒక ఖాదీ వస్త్రాన్ని కేవలం తన శరీరంపై కప్పుకొని ఉంటాడు, అవునా లేదా? అటువంటి వస్త్రాలను మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారు స్వయంగా దారము తీసి వారే తమ బట్టలను అల్లుకునేవారు. ఇంకా ఏం చేసేవారంట? చునతే థే అనాజుకే కంకర్. అనాజుకే కంకర్ అంటే ఏమి? ఆ ఆశ్రమంలో ఉండే ధాన్యం ఉంటుంది కదా, ఆ ధాన్యంలోని రాళ్లను కూడా మన మహాత్మా గాంధీ గారు స్వయంగా ఏరేవారు. చక్కీ పీసుతే థే. చక్కి అంటే మనకు తెలుసు కదా, తిరుగలి అంటే విసుర్రాయి అంటాం దాన్ని. విసుర్రాయి అంటాం. అది కింద ఒక రాయి ఉంటుంది, పైన ఒక రాయి ఉంటుంది. దాన్ని తిప్పితే దాంట్లో సద్దలో బియ్యమో రాగో ఇలా వేస్తే అది తిప్పితే ఏమవుతుందంటే పక్క నుంచి పిండి పడుతుంది అనమాట. వాటిని ఏమంటామంటే చక్కి అంటాం, అవునా లేదా? ఇలా విసుర్రాయిని కూడా స్వయంగా మన గాంధీ గారు తమ స్వహస్తాలతో తిప్పేవారు అనమాట. చెబుతున్నాడు, ఐసా థా ఉన్కా ఆశ్రమ్. ఈ విధంగా వారి ఆశ్రమము, సబర్మతి ఆశ్రమము ఈ విధంగా ఉండేది. ఎవరి పనులు వారు సొంతంగా చేసుకునేవారు. స్వయంగా మన మహాత్మా గాంధీ గారు కూడా ఏమేమి చేసేవారు ఇక్కడ చెబుతున్నారు. గాంధీజీకి లియే పూజాకే సమానతాశ్రమం. ఇక మన మహాత్మా గాంధీ అయితే శ్రమను పూజించేవాడు అనమాట. అంటే మీ పూజకు యోగ్యమైనది శ్రమ అనేవాడు కాబట్టి స్వయంగా శ్రమ చేసేవారు మన గాంధీ గారు అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గాంధీ గారు ఏమి శ్రమ యొక్క గొప్పతనాన్ని, శ్రమ యొక్క విలువను ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పాఠంలో కూడా, ఈ కడకడక అధికారి అనే పాఠంలో కూడా శ్రమ యొక్క గొప్పతనము, శ్రమ యొక్క విలువ, శ్రమ చేయడం వల్ల ఎటువంటి ప్రతిఫలాలు మనకు లభిస్తాయి, శ్రమ చేయడం వల్ల మనకు ఎటువంటి లాభాలు చేకూరుతాయి అనే విషయము మనకు వచ్చే లెసన్లో, మనకు లెసన్ కాంటెంట్లో మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా? మనకు ఇప్పుడు ఈ నేర్చుకున్న ఉన్ముఖీకరణకు సంబంధించి 3 ప్రశ్నలు ఇచ్చాడు. ఒక్కసారి ఆ ఉన్ముఖీకరణ ఇంకొకసారి చదువుతాను, గుర్తుపెట్టుకోండి. సూత్ కాత్తే థే గాంధీజీ అంటే మనకు తెలుసు కదా, సూత్ కాత్తే థే గాంధీజీ. తర్వాత తెలుగులో అర్థం ఇంకా మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఆ అర్థాన్ని రివైండ్ చేసుకుంటూ మీరు వెళ్ళండి. सूत कातते थे गांधी जी, कपड़ा बुनते थे,
चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे, ऐसा था उनका आश्रम। गांधी जी के लिए पूजा के समान था శ్రమ. ఓకేనా? వీటికి సంబంధించి ఏమేం ప్రశ్నలు ఇచ్చాడో ఒక్కసారి మనము గమని చూడండి. 3 ప్రశ్నలు ఇచ్చాడు. ఆ 3 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఏమి? గాంధీజీ క్యా క్యా కర్తే థే, అంటే గాంధీ గారు ఏమేం చేసేవారు. ఏమేం చేసేవారో మనకు గుర్తుంది కదా, అది మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సరే. గాంధీజీ కే అనుసార్ పూజనీయ క్యా హై, గాంధీ గారికి అనుగుణంగా పూజకు యోగ్యమైనది ఏది. ఓకేనా? ఏం చెప్పారు గాంధీ గారు? దేనిని పూజకు యోగ్యమైనదని చెప్పారు, మనకు గుర్తుంది కదా. సరే, ఆన్సర్ కింద రాద్దాం. హమారే జీవన్ మే శ్రమ కా క్యా మహత్వ హై. సరే, మన జీవితంలో శ్రమకు ఉన్న గొప్పతనము ఏమి అనేసి ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చాడు. వాటిలో ఫస్ట్ ప్రశ్న చూడండి, గాంధీజీ క్యా క్యా కర్తే థే అంటే వాటి సమాధానం ఏమని రాసి మనం ఉన్ముఖీకరణలో ఉన్నది రాస్తాం. గాంధీజీ సూత్ కాతతే థే, అంతే కదా. కపడా బునతే థే, అనాజ్ కే కంకర్ చున్తే థే, చక్కీ పీसते थे, अपना काम खुद करते थे. ఓకేనా? ఇక రెండో ప్రశ్న, గాంధీజీ కే అనుసార్ పూజనీయ క్యా హై. మనం ఆన్సర్ కింద ఏం రాయొచ్చు? గాంధీజీ కే అనుసార్ పూజనీయ శ్రమ హై అని మనము ఇక్కడ మనకు మూడో ప్రశ్న ఇచ్చారు చూడండి. హమారే జీవన్ మే శ్రమ కా క్యా మహత్వ హై. ఇక మన జీవితంలో శ్రమ యొక్క గొప్పతనం ఏమి, వాటికి ఆన్సర్గా రాయొచ్చు. श्रम जीवन का महत्वपूर्ण अंग है. श्रम करने वाला व्यक्ति हमेशा सफल होता है. मेहनत ही सफलता की कुंजी है. जो धन श्रम से प्राप्त करते हैं उसका मूल्य मालूम होता है. श्रम एक अमूल्य धन है. श्रम से हम जीवन में सब कुछ पा सकते हैं. వీటి తెలుగు అర్థం మనం తీసుకున్నట్టయితే, శ్రమ్ జీవన్ కా మహత్వపూర్ణ అంగ హై అంటే శ్రమ అనున్నది మన జీవితంలో ఒక ప్రముఖమైన అవయవం లాంటిది, అంటే ఒక ప్రముఖమైన అంశము అని. శ్రమ్ కర్నే వాలా వ్యక్తి అంటే శ్రమ చేసే వ్యక్తి, శ్రమించే వ్యక్తి హమేషా సఫల్ హోతా హై, ఎప్పుడు విజయాన్ని సాధిస్తాడు. మెహనత్ హీ సఫలతాకి కుంజీ హై అంటే శ్రమ అనేది విజయానికి తాళం చెవి లాంటిది. జో ధన్ శ్రమ సే ప్రాప్త్ కర్తే హై ఉస్కా మూల్య మాలూమ్ హోతా హై. ఏ డబ్బు అయితే శ్రమతో సంపాదిస్తారో, శ్రమ చేసి సంపాదిస్తారో, ఉస్కా మూల్య మాలూమ్ హోతా హై అంటే దాని విలువ అనేది తెలుస్తుంది. శ్రమ ఏక్ అమూల్య ధన్ హై. శ్రమ అనేది నిజంగా ఒక విలువైన ధనము లాంటిది. శ్రమ సే హమ్ జీవన్ మే సబ్ కుచ్ పా సక్తే హై. మనము శ్రమించడం వల్ల, కష్టపడడం వల్ల జీవితంలో సబ్ కుచ్ అంటే అన్నీ మనము సాధించవచ్చు. ఏమనుకుంటే అది మనం ఖచ్చితంగా సాధించవచ్చు, ఎప్పుడు? మనము కష్టపడినప్పుడు. ఓకేనా? ఇది ఈ పాఠం యొక్క ఉన్ముఖీకరణం. సరే, ఈ పాఠం యొక్క కవి అయిన శ్రీ రామధారి సింహ గారి గురించి తెలుసుకుందాం. రామధారి సింహను మనము చూసింటాము, ఇది వారి ఫోటో. ఈ రామధారి సింహ దినకర్ గారు 1908వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. 1908ని హిందీలో 1908 అని అంటారు. 1908 అంటారు. 25ను 23ను హిందీలో తేబీస్ అంటారు. 23ని హిందీలో ఏమంటాము? తేబీస్ అంటాము. మన రామధారి సింహ దినకర్ గారు 23 दिसंबर 1908 में రామధారి సింహ దినకర్ జీ కా జన్మ హువా. సరే, వీరు ఎక్కడ పుట్టారంటే
సిమిరియా అనే గ్రామంలో, గ్రామం పేరు ఏం పేరు? సిమిరియా అనే గ్రామంలో. ఆ సిమిరియా అనే గ్రామము ముంగేర్ అనే జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో? ముంగేర్ అనే జిల్లాలో. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే బీహార్ రాష్ట్రంలో ఉంది. ఓకేనా? रामधारी सिंह दिनकर जी का जन्म बिहार के मुंगेर जिले के सिमिरिया नामक गांव में हुआ. ఓకేనా? వీరు ఎప్పుడు మరణించారంటే 1974లో మరణించడం జరిగింది. 1974ను హిందీలో ఏమంటామంటే 1974 అంటారు. ఏమంటారు? 1974. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది అన్న, 77 అని పడింది. అది పొరపాటుగా టైప్ చేసేసాము. ఆ 77 కాదు, ఏమంటారు? 74 అంటాము. 1974ను హిందీలో ఏమంటామంటే 1974 అనేసి అంటాము. 24ను హిందీలో 24 అంటారు. ఇతను ఎప్పుడు మరణించాడు? ఏప్రిల్ 24వ తేదీన, అప్రిల్ 24वीं तारीख को 1974 में इनकी మృత్యు హుయి. ఓకేనా? వీరు 1974లో వీరు మరణించడము జరిగింది. ఎక్కడ మరణించారంటే వీరు మద్రాసులో మరణించారు. ఏ టైంలో? మద్రాసులో. ఈ మద్రాసు ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. అయితే వీరు తమ జీవిత కాలంలో 3 సార్లు, ఎన్నిసార్లు? 3 సార్లు రాజ్యసభకే సదస్య రహే, అంటే మీ రాజ్యసభకు సభ్యుడిగా కూడా పనిచేశారు. వీరికి 1959లో పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఏం అవార్డు లభించింది? పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఎప్పుడు? 1959. 1959ని హిందీలో 1959 అంటారు. ఏమంటారు? 1959 అనేసి అంటాము. వీరికి 1959లో పద్మ విభూషణ్ అనే అవార్డు లభించింది. ये हिंदी के राष्ट्र कवि माने जाते हैं. వీరిని హిందీ యొక్క రాష్ట్ర కవి అంటే మీ జాతీయ కవి అనేసి వీరిని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే అంతకు ముందే మనం చెప్పుకున్నాం, వీరి ప్రతి రచనలోనూ ఖచ్చితంగా మనకు దేశభక్తి అనేది ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. వీరి ప్రతి రచనలోనూ కూడా ఇండైరెక్ట్గా వీరు ఖచ్చితంగా దేశానికి స్వాతంత్రాన్ని సాధించే లక్ష్యాన్ని మనకు వీరి రచనలో వివరించడము జరిగింది. కాబట్టి వీరిని హిందీకే రాష్ట్ర కవి అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. వీరి యొక్క మరొక గొప్పతనం చూడండి. భూషణ్ కే బాద్ వీర రస్ కే సర్వశ్రేష్ఠ కవి దినకర్ జీ హీ హై. మామూలుగా అంతకుముందు మనము సుమిత్రానందన్ పంత్ గారి గురించి నేర్చుకున్నాం. సుమిత్రానందన్ పంత్ గారి యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఒక మాట చెప్పినాం అప్పుడు. ఏమనేసి? వే ప్రకృతి చిత్రన్ కే బేజోడ్ కవి హై అనసి. అంటే మీ ప్రకృతిని వర్ణించడంలో సుమిత్రానందన్ పంత్ గారిని మించిన మునగాడు మరొకరు లేరని. అదేవిధంగా మన రామధారి సింహ దినకర్ గారు వీరరస్ అంటే మీ రౌద్రము, వీరత్వాన్ని వర్ణించడంలో, అంటే వీరత్వాన్ని వర్ణించడంలో వీరి కంటే గొప్పగా సిద్ధహస్తులు అంటే వీరత్వాన్ని రచించే రచయిత మరొకరు లేరు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. వీరిని ఎవరితో పోల్చారంటే ప్రాచీన కవి అయిన భూషణ్ గారితో పోల్చారు. అంటే భూషణ్ తర్వాత, అంటే వారు ఆది కాలంలోని కవి అనమాట. అది చాలా డెప్త్గా వెళ్ళాల్సి వస్తుంది. ఇక భూషణ్ గారి గురించి అన్ని చెప్పాలంటే మనకు అంత అవసరం లేదు ప్రస్తుతానికి. సో ఈ భూషణ్ అనేవారు ఆది కాలానికి చెందిన కవి. ఈ భూషణ్ గారి తర్వాత వీరరసాన్ని వర్ణించే సర్వశ్రేష్ఠ అంటే అందరికంటే గొప్ప కవి మన రామధారి సింహ దినకర్ గారు మాత్రమే అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. వీరి యొక్క రచనలు ఊర్వశి. వీరి రచనలేమి? ఊర్వశి, రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురామ్ కి ప్రతీక్ష, రసవంతి. ఓకేనా? వీరి యొక్క ప్రముఖమైన రచనలు ఊర్వశి, రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురామ్ కి ప్రతీక్ష, రసవంతి. అయితే ఈ రచించిన రచనలలో కురుక్షేత్ర అనే గ్రంథం మాత్రము చాలా ప్రసిద్ధిగాంచిన గ్రంథం.
చూడండి, ఈ కురుక్షేత్ర అనే గ్రంథము దాని యొక్క టైటిల్ పేజ్ ఎలా ఉంటుంది ఇక్కడ మీకు చూపించడానికి నేను ప్రయత్నించాను. వీటిని రచించిన కవి రామధారి సింహ దినకర్ గారు అనుకున్నాం. ఇక వీరికి ఒక అవార్డు లభించింది. ఆ అవార్డు పేరు జ్ఞానపీఠ్ పురస్కార్. అవార్డు పేరు జ్ఞానపీఠ్ పురస్కార్. ఆ అవార్డు వీరికి ఎప్పుడు లభిస్తుందంటే 1968లో లభిస్తుంది. 1968ని హిందీలో ఏమంటామంటే 1968 అంటాం. ఏమంటాము? 68. ఓకేనా? ఈ 1968లో వీరికి ఊర్వశి అనే గ్రంథానికి, ఏ గ్రంథానికి? ఊర్వశి అనే పాట కూడా ఉంది చూడండి. సరే, వాటిని గుర్తుపెట్టుకోండి. ఊర్వశి అనే గ్రంథానికి కాను వీరికి భారతీయ జ్ఞానపీఠ్ పురస్కార్ లభించడము జరిగిందనమాట. ఓకేనా? यह काव्य 5 अंकों में विभाजित है. అంటే ఈ గ్రంథం ఉంది కదా, ఊర్వశి అనే గ్రంథము 5 భాగాలలో విభజించబడింది. వీరికి జ్ఞానపీఠ అవార్డే కాకుండా వీరికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. ఏం అవార్డు లభించింది? సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఏ గ్రంథానికి కాను? సంస్కృతి కే 4 అధ్యాయ్ అనే గ్రంథానికి కాను. చూడండి, సంస్కృతి కే 4 అధ్యాయ్ అనే గ్రంథానికి కాను వీరికి ఏం అవార్డు లభించింది? సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. చూడండి, ఇప్పటి వరకు వీరికి 3 అవార్డులు వచ్చాయి కదా. ఒకటి సాహిత్య అకాడమీ అవార్డు, మరొకటి జ్ఞానపీఠ అవార్డు. అంతకుముందు స్లైడ్లో మనకు వీరికి పద్మ విభూషణ్ కూడా వచ్చింది అనుకున్నాం. చూడండి, ఇట్లా తమ జీవితకాలంలో వారు 3 అవార్డులను తీసుకోవడమే కాకుండా సంసదకే సదస్య भी रहे, అంటే వారు పార్లమెంటు సభ్యులుగా కూడా పనిచేశారనమాట. ఓకేనా? సరే, ఈ ప్రస్తుత కవిత మనకు కణకణిక అధికారి ఉంది కదా. ఈ ప్రజెంట్ కవిత అయిన కణకణిక అధికారిని కురుక్షేత్ర అనే గ్రంథం నుండి తీసుకోవడం జరిగిందనమాట. ఏ గ్రంథం నుంచి తీసుకున్నారు? కురుక్షేత్ర అనే గ్రంథం నుంచి తీసుకున్నారు. ఈ కురుక్షేత్ర అనే, ఇక మనకు పేరును బట్టే తెలిసిపోతుంది, ఈ కురుక్షేత్ర అనే గ్రంథము ఏ కథకు సంబంధించిందంటే మహాభారతానికి సంబంధించింది. ఇక మహాభారతంలోనే శాంతి పర్వానికి చెందిన కథను తీసుకొనేసి ఇక్కడ ఈ కురుక్షేత్ర అనే గ్రంథంలో రాయడం జరిగింది. అయితే ఈ కురుక్షేత్ర అనే గ్రంథాన్ని మనం తీసుకున్నట్టయితే వీటిలో ఫస్ట్ పేజ్లోనే అసలు ఆ కురుక్షేత్ర అనే మొత్తం గ్రంథం యొక్క నిగూఢమైన అర్థాన్ని కేవలం 2 వాక్యాలలో ఇక్కడ దినకర్ గారు చెప్పడం జరిగిందనమాట. అంటే మనకు కురుక్షేత్ర యుద్ధము ఎవరి మధ్య జరిగిందనే విషయం మనకు తెలుసు. ఎవరి జరుగుతుంది? పాండవులకి మరియు కౌరవులకి మధ్య జరుగుతుంది. సరే, ఆ కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరుగుతుందో కూడా మనకు తెలుసు. ఎందుకు? ద్రౌపదికి అవమానం జరిగిన తర్వాత ఆమె తమ జడ ముడిని విప్పేస్తుంది. అవునా లేదా? విప్పి ఏం చెప్తుంది? ఎప్పుడు వరకైతే ఈ కౌరవులు నాశనం అయిపోరో అప్పటి వరకు నేను నా జడను ముడి వేయను అని ప్రకటిస్తుంది. అవునా? ఇక ఇంకొక కారణం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధానికి ఇక వీరు కౌరవులు పాండవులకి రాజ్యాన్ని అప్పజెప్పరు కాబట్టి దానికోసం కూడా యుద్ధం జరుగుతుంది. అంటే ఈ కురుక్షేత్ర మహాసంగ్రామము జరగడానికి ద్రౌపది వస్త్రాపహరణం కూడా, ద్రౌపదికి జరిగిన అవమానము, ఆ అవమానానికి ప్రతిఘటనగా ఈమె తమ జడను ముడి తీసేస్తుంది కదా, అది కూడా ఒక ప్రముఖమైన కారణం అన్నమాట. కాబట్టి ఇక్కడ రామధారి సింహ దినకర్ గారు ఈ కురుక్షేత్ర అనే గ్రంథంలోని ఫస్ట్ పేజ్లోనే రాశారు. 2 వాక్యాలు రాశారు, చాలా గొప్పగా రాశారు. ఏమన్నాడంటే ఆ 2 వాక్యాలలోనే ఈ మొత్తం గ్రంథంలోని అర్థమంతా, సారమంతా 2 వాక్యాలు ఇచ్చాడు. ఆ 2 వాక్యాలు ఏంటంటే ద్రౌపది కే బాల్ గిరే కితనే, కురుక్షేత్ర కే యుద్ధ మే మరే కితనే అనేసి అన్నాడు. ఏమన్నాడు? ద్రౌపది కే బాల్ గిరే కితనే, కురుక్షేత్ర కే యుద్ధ మే మరే కితనే అనేసి చెప్పారనమాట. అంటే ఆ ద్రౌపది యొక్క సిగలు అంటే వెంట్రుకలు ఎన్ని కిందకు రాలిపోయాయి, అయితే ఆమె జడను ముడి వేయించడానికి జరిగిన యుద్ధంలో కురుక్షేత్రకే యుద్ధమే మరే కితనే, ఎంతమంది చనిపోయారు. అవునా లేదా? నాటి కురుక్షేత్ర యుద్ధ మహాసంగ్రామం గురించి మనం తెలుసుకున్నట్టయితే దాదాపు కొన్ని లక్షలాది మంది ప్రజలు
ఆ యుద్ధంలో మరణించడము, లక్షలాది మంది ప్రజలు ఆ యుద్ధంలో గాయపడము జరుగుతుందన్నమాట. కాబట్టి ఇటువంటి రక్తపాతాన్ని చూసి ఆ పాండవుల్లో అగ్రగణ్యుడైన ధర్మరాజు యుధిష్ఠిరుడు కూడా అతని మనసు కకావికలమైపోయి ఏం చేస్తారంటే, నాకు ఈ రాజ్యం కోసం చేస్తున్న యుద్ధం వల్లనే కదా ఇన్ని లక్షల మంది చనిపోయారు, ఇన్ని లక్షల మంది గాయపడ్డారు, వీరి యొక్క రక్తపాతాన్ని నేను చూడలేకపోతానా, అంటే నేను రాజ్యం పొందాలంటే ఇంత రక్తం చిందించాలా, అవసరం లేదు, నాకు రాజ్యమే అవసరం లేదు అనేసి ఆ ధర్మరాజు ఆ రాజ్యాన్ని వదిలేసి అడవులు కూడా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోతారు అనమాట. అంటే అంతటి భయానకమైన యుద్ధం అది కురుక్షేత్ర యుద్ధము. అయితే ఆ సమయంలో మళ్ళీ మన భీష్మ పితామహులు వారు ధర్మరాజుకు బ్రెయిన్ వాష్ చేస్తారనమాట. లేదు నాన్న, నువ్వు అడవులకి వెళ్ళకూడదు, అడవులకి వెళ్ళేసి ఏం చేస్తావు, అక్కడ చెట్లు జంతువులే ఉంటాయి, నీలాంటి వ్యక్తి సమాజానికి అవసరము, నువ్వు రాజ్యంలోకి వెళ్ళు, ప్రజల సేవ చెయ్యి, ప్రజల బాగోగులు చూడు అనేసి పుష్ బ్యాక్ ఇచ్చి బ్రెయిన్ వాష్ చేసి ఏం చేస్తారంటే మళ్ళీ ఆ ధర్మరాజు యొక్క ధర్మరాజు తమ మనసును మార్చుకొని రాజ్యం వైపు వచ్చేలా చేస్తాడు. ఓకేనా. ఇంతటి మహాసంగ్రామము కురుక్షేత్ర ఈ కురుక్షేత్ర అనే గ్రంథము నుండే మన పాఠమైన కణకణక అధికారి అనే ఒక చిన్న అంశాన్ని ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో ఇంతటి గొప్ప కవి మన రామధారి సింహ దినకర్ గారు. మనకు వీరి గురించి ప్రశ్న కూడా అడగచ్చు, రామధారి సింహ దినకర్ జీ కే బారే మే ఆప్ క్యా జాంతే హై అనేసి. మనం కేవలం 6 వాక్యాలు రాస్తే చాలు. మనం దాదాపు ఇప్పటికి వీరి గురించి ఒక 10-12 వాక్యాలలో మనం నేర్చుకుందాం. అయితే మనం ఎగ్జామ్ పర్పస్ అయితే 6 వాక్యాలు రాసినా చాలు. మనం ఎగ్జామ్ కోసం ఏం రాయొచ్చు చూడండి ఒక్కసారి. कण कण का अधिकारी नामक कविता के कवि श्री रामधारी सिंह दिनकर जी हैं. ఒక పాయింట్ అయిపోయా. నెక్స్ట్ పాయింట్, इनका जन्म 1908 में सिमरिया नामक गांव में हुआ. ఒకవేళ ఇయర్ మనకు గుర్తు ఉండదు అంటే रामधारी सिंह दिनकर जी का जन्म बिहार के सिमरिया नामक गांव में हुआ. ఓకేనా. తర్వాత इन्हें రాష్ట్ర కవి भी कहते हैं. తర్వాత పాయింట్, వీరికి అవార్డు లభించాయి కదా, ఆ అవార్డు రాయొచ్చు. रामधारी सिंह दिनकर जी को साहित्य अकादमी पुरस्कार, भारतीय ज्ञानपीठ पुरस्कार, पद्म विभूषण पुरस्कार प्राप्त हुआ అని రాయొచ్చు. తర్వాత వీరి రచనలు ఉన్నాయి కదా, ఏవి రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, ఊర్వశి, परशुराम के प्रतीक्षा, రసవంతి ఆది ఇన్కే రచనాయే హై అని కూడా మనము రాయొచ్చు. ఓకేనా. ఈ విధంగా ఒక 4-5 వాక్యాలు 6 వాక్యాలు రాసినా మనకు రావాల్సిన 4 మార్కులు వచ్చేస్తాయి. ఓకేనా. ఇది ఈ పాఠం యొక్క ఉన్ముఖీకరణ గురించి మరియు ఈ పాఠం యొక్క కవి అయిన శ్రీ రామధారి సింహ దినకర్ గారి గురించి. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా?